కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి కళాశాలలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ క్లబ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఏ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుందన్నారు. మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డ్రగ్స్ యూజ్ చేయమంటే ఎవరు చూసి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి పోరు, ముందుకు పోరు. దీని నుండి లాభపడాలనే వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఎవరెవరు ఉంటుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూత్ ఎవరు ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులకు దూరం ఉంటారని హాస్టల్స్, కాలేజెస్లో వాళ్ళకి ఫస్ట్ దే ట్రై టు ఇంజెక్ట్ ఆర్ ఇండ్యూస్. దాన్ని మీకు పెట్టడం వల్ల మీరు ఎలా ఒక మీకు అలవాటు పడేదాకా చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో వన్ రాకెట్ అట్లా ఉంది. దాన్ని ఎవరితో చేపిస్తారు? ఫ్రెండ్స్తోనే చేపిస్తారు. చేపించారంటే ఇంటెన్షనల్గా చేపించాలని వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంటే వాళ్ళ పక్కన వీడి హ్యాబిట్ చేస్తున్నట్టు అట్లా ఉంటుంది. ఎట్లా చేస్తారని చెప్తే చాలామంది అంటే మీకు లేదు జనరల్ పెద్దలు నేను డిగ్రీ ఆ లెవెల్ కానీ కొంతమంది చాలామంది స్టూడెంట్స్ పక్కన నిలబడి స్పీకర్ స్మోక్ చేస్తుంటారు. వాడు ఒక్కసారి దాంట్లో ఎటువంటి హ్యాబిట్ ఉన్నా పక్కన ఉన్నాడు, దానివల్ల ఇంటాక్ట్ అవుతుంది. దానికి ఎట్లుంటుంది, వన్స్ యూ టేస్టెడ్ దట్ వన్, ఒకసారి నీ దాన్ని అలవాటు పడితే ప్రపంచంలో ఇంకేదో వద్దో అదే కావాలనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, కూల్ డ్రింక్స్. చాలామంది అమ్మాయిలు పర్టికులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. మీరు సార్ చెప్పినారు, మీరు హైయర్ స్టడీస్ బయటకు పోయిన తర్వాత మీకు అదొక ఇదో మీరు మేము అక్కడ పోయినాము ఎంజాయ్ చేసామంటే ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎంత క్లోజ్గా మీకు ఐ విల్ గివ్ సమ్ సార్ ఇప్పుడు చెప్పిన ఐ గాట్ మంచి థాట్ వచ్చింది మీకు ఎట్లా డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ హ్యాడ్ చెప్పాను చూడండి, దాంట్లో ఫ్రెండ్సే వాళ్ళని ఎట్లా మోసం చేస్తారు అట్లా చెప్పి. సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు యువర్ నాట్ ఏ మీరు మీ పేరెంట్స్కు పిల్లలు అంతే. బట్ సార్కి కూడా వాళ్ళ నాన్న చెప్పే ఉంటాడు, మా నాన్న కూడా నాకు చెప్పే ఉన్నాడు, మా అమ్మ మా నాన్న 16-17 సంవత్సరాలలో మనది ఇంటర్ అయిపోతుంది. అవునా? ఒక్కసారి ఇంటర్లో కరెక్ట్గా నువ్వు క్రమశిక్షణతో ఉండి నువ్వు నెక్స్ట్ డిగ్రీకి చేరుకున్నావు అంటే వితౌట్ ఎనీ ట్రబుల్స్, అంటే ఐ మీన్ ఒక చెడు వ్యసనాలకు కానీ, చెడు అలవాట్లకు కానీ, చెడు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే యూ విల్ బి సక్సీడెడ్ ఇన్ ద లైఫ్. అంటే ఒక జాబే వస్తుందని కాదు, ఏ రకంగా ఉన్నా కూడా నువ్వు ఒక మంచి వ్యక్తిగా తయారవుతావు అనమాట. అదే ఈ స్టేజ్ లో ఒక చెడ్డ ఫ్రెండ్ మనకు తోడయ్యి వాడు ఏదైనా కానీ మనకు